స్తుతి అనేది ఆయనకి ఇష్టమైన బలియాగము. అదే ఆయనకి స్తుతులు చెల్లించడం. ఆయన మహాదేవుడని ఆయన నామాన్ని హెచ్చించాలి. మహాదేవుడని దేవతలకు దేవుడని సృష్టికర్తని భూమి ఆకాశ పర్వతంలో సమస్తం ఆయన సృష్టించాడని సముద్రాలు ఇవన్నీ మనకి కలుగజేశాడని మనకిచ్చిన కుటుంబాలను బట్టి తల్లిదండ్రులను బట్టి మనకిచ్చిన వాహనాలను బట్టి అన్నిటిని బట్టి మనకి ఏమేమి మేలు చేశాడో అవన్నిటిని బట్టి కూడా మన స్తుతులు చెల్లించాలి. స్తుతి గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన కాపుదలను బట్టి రక్షణను బట్టి దీర్ఘాయుష్ను బట్టి ఉపకారాలను బట్టి ఆయన అన్నిటిని బట్టి ఆయన్ని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో చిన్న పాట పాడుకొని మనం ముందుకు సాగిపోదాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలలో పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలలో పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము. రాకడలో ప్రభుతో నిత్యముందుము. బ్రొక్కెదము స్తుతించెదం పొగడేదము. బ్రొక్కెదము స్తుతించెదం పొగడేదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన స్తుతులు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. అత్యంత మహాపరిశుద్ధుడును ప్రేమమయుడు కృపామయుడు దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇదే కాల సమయంలో మీ పాసనకు వచ్చినానైనా గడిచిన వారం అంతా నా ప్రభువా మీరు కన్రెప్పలే కాచి కాపాడినైనా ఈ దినంలో ప్రవేశపెట్టి నా తండ్రి మీకే స్తోత్రం నాయనా ప్రభువా, నా ప్రభువా మీకే స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి.
నా తండ్రి మా గృహాల చుట్టూ పడకల చుట్టూ నాయన నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి మీ దేవతలు మాకు కాచి కావలా ఉంచిన ప్రభా నా తండ్రి నాయన మీరు మరొక దినం చూడడానికి మరొక సమయం చూడడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి జీవం బట్టి ఊపిరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా మీకు వందనాలు. స్తుతికి పాత్ర స్తోత్రాడా పూజనీడా పూజారుడా మా ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు ప్రభా. 10,000లో అతి సుందరుడా అతి కాశుడా అతి మనోహరుడైన దేవా మీకు వందనాలు తండ్రి. నాయన శూన్యంలోని సర్వజగత్తుని కేవలం మీ నోటి మాట ద్వారా సృష్టించిన మా సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు ప్రభా. ఆది అంతం అల్పభవైన దేవా మీకు వందనాలు తండ్రి. నాయన నిత్యము దోతకోట సముతేహో పరిశుద్ధులు 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 పరిశుద్ధుల దివారాత్రులు పొగడబడుచున్న ప్రియ తండ్రి మీకు వందనాలు తండ్రి. ప్రియేసు మా నమ్మకమైన దేవా మీకు వందనాలు తండ్రి. మీరు మా కొరకు నాయన సృష్టించిన సృష్టి అంతను బట్టి మీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు తండ్రి. వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘాలుగా మా గృహాల్లో మీరు చేసిన అనేకమైన మేళ్లను ఉపకారములు ఆశ్చర్య కార్యాలు బట్టి నా ప్రభా మీరు దుర్గముగా కోటగా ఉన్న బండగా మీరు మాకు అండగా ఉండి నాయన సమస్త మేళ్లు చేయించిన దేవా మీకు ఏమి చెల్లించగలం ప్రభా. నా తండ్రి లెక్కలేని మేళ్లు ఉపకారములు చేసిన దేవా మీకు వందనాలు తండ్రి. వీటన్నిటిని బట్టి నా ప్రభా మా రక్షణ పాత్ర చేతబట్టుకుని మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు నమ్మకమైన సాక్షులుగా మేము జీవించే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదవని మీ ప్రియకుమార్ వర్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మీకు అందరికీ నా వందనాలు.